దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు ఇంతవరకు ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, కీర్తనల ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచాం. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆరాధించిన ఆయన పిల్లలు మనకు ఆయన కృపా సమాధానములు ఉండునుగాక. ఆమేన్. ఈ సమయమందు మన ఆరాధన కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. ఆరాధన ఎవరు చేయాలి? మనము చేసే ఆరాధన దేవునికి మహిమ కలుగుతుందా? మనం అర్పించే స్తుతులు దేవునికి అంగీకారములుగా ఉంటున్నాయా? మనము చేసే ఆరాధన ఎట్లా చేయాలి? ఎలాగైతే దేవుడు మనల యొక్క ఆరాధన అందుకొని మహింపరచబడతాడో అన్న సంగతులను గురించి గుప్తమైన రీతిగా దేవుని వాక్యము ద్వారా ఆయన నమ్మిన పిల్లలు మనము యేసయ్య యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్తం చేత కడగబడిన పిల్లలు మనము ఎలాగ ఆరాధించాలి, ప్రభుకు ఎలాగ మహిమ కలిగించాలి, ఎట్లు ఆయన మనకు దీవిస్తాడు అన్న సంగతిని మనం జ్ఞాపం చేసుకుందాం. నమ్మిన పిల్లలు మనం ఆరాధన చేస్తున్నామే, నిజమే, వస్తున్నాము, ఆయన రక్తమును తాగుతాము, ఆయన శరీరాన్ని తింటున్నాము. అయితే ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా త్రాగటం వలన ప్రభుకు మహిమ కలుగుతున్నదా లేదా? నా వలన, నీ వలన, మన వలన అన్న సంగతులను మనం జ్ఞాపం చేసుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయము 18, 19, 21 వచనాల వరకు చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. సార్, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ద్రాక్షారసము, రొట్టె ఎవరికి ఇచ్చారు? అబ్రహాముకి ఇచ్చాడని మనం చూసాం. అబ్రహాము ఏం చేశాడు? యుద్ధము చేశాడు తన జనులతో, శత్రువులను జయించాడు. తన సొదొమ గొమొర్రా పట్టణములో అన్న కుమారుడైన లోతు భార్య, పిల్లలు అనగా 5 మంది రాజులు వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసి సొమ్మంతా తీసుకుని వెళ్ళిపోయారు. కొందరిని బానిసలకు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ సంగతి విని అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థించి అలవర్చబడిన తన ఇంటి వారిలో ఉన్న 318 మందిని తీసుకొని 5 రాజ్యాల మీద 5 రాజులను మరి జయించి తీసుకొని వెళ్ళిపోయినటువంటి జనులను, సొమ్మును మరి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం. గనక సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీషెదెకు అనగా షాలేము రాజు, ఆయన వచ్చి అబ్రహామును దీవించి రొట్టెయు ద్రాక్షరసమును ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు శత్రుని చేతికి అప్పగించాడు. నీ శత్రుని జయించావు. అందుకే
ఈ ఆరాధన. అందుకే ఈ రొట్టె రసము తినుము అని ఇచ్చాడు. అలాగే రొట్టె రసము, ఆయన శరీరము, ఆయన రక్తము తిని త్రాగాలంటే మనము కూడా శత్రువును జయించాలి. జయించిన వాడే అర్హుడు, యోగ్యుడు, పాత్రుడు తినటానికి. శత్రువులను జయించకుండా నేను రొట్టె తింటాను, ద్రాక్షరసం తాగుతాను అంటే అది మనకి కీడే అని సంగతిని మనం చూస్తున్నాం లేఖనములో. గనుక శత్రువులను జయించిన వాడే ఆయన శరీరాన్ని తినటానికి, రక్తమును త్రాగటానికి అర్హుడు, పాత్రుడు, యోగ్యుడైన వాడు అని మనం చూస్తున్నాం. అబ్రాహాము జయించాడు. కాబట్టి మరి మనము కూడా మనం పరీక్షించుకొని మరి మనకు శత్రువైన సాతానును మనం జయించామా? మనకు శత్రువుడు సాతానుడే. కనుక సాతానును వన గుణలక్షణాలు, వని మాటలు, వన చూపులు, వన నడక, వన క్రియలు జయించామా అని మనం పరీక్షించుకోవాలి. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనానికి వెళ్దాం. 17వ వచనం నుంచి కొన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చాలా పాఠం ఉన్నది కనుక సమయం ఉన్నప్పుడు కొంత ధ్యానం చేసుకుందాం. మనము గుప్తమైన రీతిగా సమయం ఇప్పుడే 1:30 అవుతూ ఉంది. దయవుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువగా కీడుకే కానీ. ఇదేమిటి సంగతి? మీరు కూడి వచ్చుట కీడుకే కానీ మేలుకు కాదు అని అంటున్నాడు. కొరింథీ సంఘములకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై పౌలు మాట్లాడుతున్నాడు. మీరు కూడి వచ్చుట కీడుకే, మేలు కాదంటున్నాడు. ఏం జరిగింది అక్కడ? 5వ అధ్యాయము మొదటి వచనము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము తర్వాత 6. మీలో జారవత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి బాని ఉచ్చుకున్నాడట. అట్టివాణిని అన్య జనులనేమి జరగదు. ఇందును బట్టి మీరు ఉప్పొంగుచున్నారే కానీ ఎంత మాత్రము ఇలాంటి వాడిని చేసిన వాడిని కారు, మీరు వెలివేసిన వారు కారు అంటున్నాడు పౌలు. సంఘములోన అన్య జనాంగ మధ్య కూడా జరగదు. ఒకడు తండ్రి బారి ఉచ్చుకున్నాడంట. వ్యభిచారులు ఉంటే వాడిని గద్దించి బుద్ధి చెప్పి సన్మార్గంలోనికి నడిపించి, లేదా వినకపోతే వెలివేసిన వాళ్ళు కాదు, అట్టి వాడిని సంఘములు చేర్చుకొని మీరు ఉప్పొంగుచున్నారే, ఇదేమిటి మంచిది కాదు. గనక మీరు ఇవన్నీ పెట్టుకొని మరి సంఘముగా కూడుకొని నన్ను ఆరాధిస్తున్నారంటే నేను మెచ్చను అన్నాడు. నేను మెచ్చుకొను, మిమ్మల్ని మెచ్చుకొను. ఎందుకు ఇలాంటి వాడు ఉన్నారు గనక అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇట్టి వాణిని వెలివేయాలి. 6-7 వచనము. మనం ఆరాధన ఎట్లా చేయాలి అనేది చెప్తున్నాడు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఒకటికై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. మనం తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఏమిటో పాతదైన పులిపిండి మీరు తీసి పారవేయుడి అంటున్నాడు. పారవేయాలంట. మరి పులిసిన తానిని పెట్టుకొని కొంచెమైనా చాలు, ముద్దులోన పులిసినది ఉంటే ముద్దంతా చెడిపోతుంది, పారవేస్తాం, చెడిపోతుంది. అలాగే మన జీవితంలోన పులిసినది ఉంటే
దాన్ని పారవేయలేం మనము. పులిసింది అట్లే పెట్టుకొని సంవత్సరం అట్లే పెట్టుకొనే వస్తూ ఉన్నాము. కానీ పులిసింది పారవేసి కొత్త ముద్ద అవుటు కొరకయే మరి ఏం చేయాలి అనేది మనము ఆలోచించామా? పులిసినిది పారవేశామా? ఇది పులిన రొట్టెల పండగ. ఈ దినము పులిన రొట్టెల పండగ. ఈ పులిన రొట్టెల పండగను ఆరాధన చేయడానికి వచ్చాము, కానీ స్తుతించడానికి వచ్చాము. ఎట్లా స్తుతించాలి? ఈ దుర్మార్గత అనే దుష్టోత్తమ 7వ వచనం చూడండి. ఆ పులిసిన పిండి ఏమిటో చెప్తున్నాడా? ఇంతేగాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతుదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైన కాక నిష్కపటమును సత్యమును పులియన రొట్టెతో పండగ. ఇది పండగ అండి. ఇటువంటి పండగలోన ఆచరించాలంటే పులిసినిది మనలో ఉండకూడదు. ఏది పులిసినిది? సాతానికి సంబంధించిన చెడు గుణాలే. దుష్టత్వము, అసూయ, కక్ష, క్రోధము, మత్సరము, అహంకారము, వ్యభిచారము కదా. ఇవన్నీ సాతానికి సంబంధించిన 40 చెడు గుణాలు ఉన్నాయి. గనక ఈ చెడు గుణాలు మనము పారవేసినప్పుడే పవిత్రులుగా కనబడతాం. ఇవి తొలివేసకుండా అట్లే పెట్టుకొని నేను ఏదోలే అనుకొని ఆరాధన చేస్తే అంటాడు పౌలు, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరింపడి నేను మెచ్చను అన్నాడు. పులిసినిది తీసి పారవేశామా? కోపము పోలే, అసూయ పోలే, కక్ష పోలే కదా, వ్యభిచారము పోలేదు, దురాలోచనలు, చెడు మాటలు, పోకరి మాటలు, చెడు ఆలోచనలు మన అన్నీ పోయినవా? అన్ని పారేశామా? ఏమి పారవేయలేదు. దొంగతనం, అబద్ధం, అట్లా అన్నీ ఇంకా సాతానికి సంబంధించినటువంటి ప్రతి చెడు గుణాలు మనలో పెట్టుకొని మనం వచ్చి ఆరాధన చేస్తే దేవుడు మెస్తాడా? దేవుడు మెచ్చడండి. పరీక్షించుకో. అందుకొరకయే నేను మెచ్చను అన్నాడు. ఈ దుర్మార్గత పెట్టుకొని మనం ఆయన శరీరమును తిని ఆయన రక్తము తాగితే దేవుడు మహిమపరచబడతాడా? పౌలు అంటాడు, మీరు కీడుకే కానీ మేలుకు కాదు, కీడుకే కానీ మేలుకు కాదంటాడు. కింద చదువు 17 వచనం నుంచి 18 పోదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి చదువుకున్నాం కదా. 18, 19. మొదటి సంగతి ఏమనగా, సంఘమంతా కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు అది నిజమని నమ్ముచున్నాను. మీరు యోగ్యులైన వారు ఎవరో కనుబడినట్లు హల్లెలూయా, మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మరి ఏముండాయంటే మనలోనా? ఏమున్నాయంటే కక్షలు ఉన్నాయా లేదా? కక్షలు ఉన్నాయా లేదా? అసూయ ఉందా లేదా? అపవిత్రత ఉందా లేదా? చెడు తలంపులు, చెడు మాటలు ఉన్నాయా లేదా? సాతానికి సంబంధించిన గుణలక్షణాలు మనలో పెట్టుకొని అయోగ్యంగా, అపవిత్రంగా యేసయ్య శరీరమును ఆయన రక్తమును త్రాగుతున్నామంటే ఒడిలోన అగ్ని వేసుకున్నట్లే. ఎట్లా? ఒడిలోన అగ్ని వేసుకున్నట్లే. అగ్ని వేసుకుంటే కాలదా? గుడ్డ కాలదా? గనక మనము ఇలాంటి పులిపిండితో అని దుర్మార్గత, దుష్టత్వము, అసూయ, కక్ష, క్రోధము, అహంకారము, అవినీతి, వ్యభిచారము, చెడు మాటలు, భూతమాటలు, అపవిత్రమైనవి, సాతానికి సంబంధించిన గుణలక్షణ కలిగి వాటిని విడిచిపెట్టకుండా, వాటిని కడిగి వేసుకోకుండా ఏం చేస్తాము? ఆయన శరీరాన్ని తింటున్నాం. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను మెచ్చను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మెచ్చడంట. గనకనే నాకు ఒకసారి భయం అవుతుంది. కనుక ఆయన శరీరమును మనము తిని త్రాగాలంటే ఇవన్నీ పెట్టుకొని ఎట్లా తింటావు? కీడుకే కానీ మేలుకు కాదంట. కీడుకే కానీ మేలుకు కాదు. కనుక కింద చూడండి, ప్రభు యొక్క శరీరమును రక్తమును తిని త్రాగవాడు 19, 20 వచ్చుతుండగా ఎందుకు
మీరు కూడి వస్తున్న సంఘముతో కూడి వస్తున్నారే కానీ ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఇదేమిటి? ఎందుకు సాధ్యం కాదు అంటే మనలో ఉన్నటువంటి ఈ చెడ్డ స్వభావాలు సాతానును మనం జయించలేదు గనక, జయించిన వాడే హరువుడు పాత్రుడు అబ్రాము జయించాడు గనక, శత్రువును జయించాడు గనక రొట్టె రసం తినటానికి యోగ్యుడయ్యాడు. మనం జయించలేదు గనక జయించిన వారు ఇవన్నీ పులిసినవి మనలో పెట్టుకొని పరిశుద్ధుడైన యేసు ప్రభు తన శరీరమును ఎంత నలగొట్టుబడి రక్తము కాచి ఎర్రని ఎండవేళలో మలమలమాడి తన శరీరాన్ని మన కొరకు జీవము గల ఆహారముగా సిద్ధపరిచి, నేను సిద్ధపరిచిన ఆహారముని తినండి అన్నాడు. గనక తినేటప్పుడు ఎట్లా తినాలి అనేది 28 వచనములు చూడండి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగవలెను. చాలు. ఇప్పుడు ఈ శరీరమును తినేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలంట. ఏమని పరీక్షించుకుంటాం? ఏదోలే వచ్చిందేవా తండ్రి అనుకొని తింటావా? భయంకరమైన శాపం ఉంది, భయంకరమైన తెగులుంది, భయంకరమైన తీర్పు ఉంది. ప్రియులారా, ఇది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన శరీరమును తినేటప్పుడు, ఆయన రక్తము త్రాగేటప్పుడు మరి పరీక్షించుకున్నామా? ఏమని పరీక్షించుకోవాలి? చూడండి, 139వ కీర్తన 139వ కీర్తన 23-24 వచనము. అక్కడ ఒక వ్యక్తి పరీక్షించుకున్నాడంట. చూడండి, దేవుని ఎదుట, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము. చూడండి, నిత్య మార్గంలో నడిపించము. ఇప్పుడు రాజైన దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను ఎట్లున్నాను, నా హృదయం ఎట్లుంది, నా మనసు, నా హృదయము, నా నడక, నా పడక, నా ఆలోచన, నా మాటలు, ప్రభువా నా అంతరంగము నీ దృష్టికి ఎట్లుంది కొంచెం చెప్పన్నాడు. సరే అన్నాడు, పరీక్షించమన్నాడు. కనుక పరీక్షించినప్పుడు దావీదును సరిలు పరీక్షిస్తానన్నాడు. పరీక్షించినప్పుడు దావీదు హృదయములు చూడండి, కీర్తన 17 అధ్యాయము 3, 4, 5. కీర్తన 17 అధ్యాయము 3, 4 వచనము. రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన నాలో నుండి నీకు కానరాలేదు. ఒకవేళ అదే మాట మనము పరీక్షించి పరిశోధించమంటే, మన హృదయం పరీక్షిస్తే ఎట్లుంటుందంట? ఇర్మియా 17:9 ప్రకారం మహాఘోరం కనబడుతున్నది. మహాఘోరముగా మన హృదయం దేవుని దృష్టి కనబడుతున్నది. మన ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు, మన క్రియలు మారలేదు. కాబట్టి దావీదు ఒక్కప్పుడు తప్పు చేశాడు. తప్పులు చేసి క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించి వాటిని పోగొట్టాడు. రక్తం చేత కడిగి వేసి శుద్ధీకరించాడు. అప్పుడు కూర్చున్నాడు పరీక్ష. ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. అడిగినప్పుడు చూశాడు, ఏమి కానరాలేదంట. గనక దావీదు వలె, ప్రభువా నేను ఎట్లున్నాను, నిజంగా నా మనసు ఎట్లుంది, నా ఆలోచనలు ఎట్లుంది, నా మాటలు ఎట్లుంది, నా అసూయ, కక్ష, క్రోధము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, ఇవన్నీ సాతానుకు సంబంధించిన గుళ్ళక్ష నేను జయించలేదు కదా. జయించిన వాడే ద్రాక్షరసము రొట్టె తినటానికి అర్హుడు కదా. అబ్రాహాము జయించిన నేను జయించలేదు కదా నాయన అని మనం ఎప్పుడైనా పరీక్షించి పరిశోధించమని దేవునికి అన్నామా? గనక అనాలోచన కలిగి మనం ఆయన శరీరాన్ని, రక్తముని త్రాగితే దేనికి అపరాధులం అవుతామంట. అపరాధములు. మరి అపరాధికి శిక్ష ఉంటుందా లేదా? తప్పు చేసిన వాడే కదా అపరాధి అయినది. తప్పు చేయని వాడు అపరాధి కాదు.
గనక రొట్టె రసము తినుటోడికి అపరాధి అవుతామంట అన్నప్పుడు మనము పరీక్షించుకొని పరిశోధించుకొని మరి మనము శత్రువులను జయించామన అనక శత్రువైన సాతాను యొక్క గుణలక్షణాలు జయించితే అప్పుడు ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగచ్చు. గనక మనం పరీక్షించుకోవాలి, నేను శత్రువును జయించానా, నా బ్రతుకు ఎట్లుంది, నా మనసు ఎట్లుంది, నా మాటలు ఎట్లు, నా చూపులు ఎట్లు, నా నడక అన్నీ చూస్తే దేవుని దృష్టికి అంత కొరతనే కనబడుతుంది, యోగ్యం కాదు. అందుకే పరీక్షించుకొని పరిశోధించుకొని ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగాలి. అలాగూ తిని త్రాగక అనాలోచన కలిగి మనము చేయి వేసినట్లయితే ఏమవుతుంది? శిక్ష తప్పదు అని మనం చూస్తున్నాం. గనక అనాలోచన కలిగి తింటే మరి 29 వచనములు ఏమేముంది చూడండి. అట్లే అలాగూ రొట్టె రసము వివేచింపక తిని త్రాగవాడు మీలో అనేకులు రోగులై ఉంటారు, బలహీనులు, మరణము కదా. బలహీనులమైపోతామంట, రోగరస్తులమైపోతామంట, మరణాన్ని కూడా తెచ్చుకుంటాం. జీవించుచున్నావు పేరు మాత్రమే, కానీ నీవు మృతుడు అంటున్నాడు. పేరుకే మనము విశ్వాసం కానీ నిజమైన మరి విశ్వాసం కాదు. ఎందుకంటే మనలో ఏది లేదు, కక్షలు ఉన్నాయి, క్రోధం ఉంది, మత్సరం ఉంది, భిన్నాభిప్రాయం ఉన్నవి, ఏది మానలేదు, ఏది పోలేదు, అన్నీ అట్లనే ఉండవి. పులిసిందే ఉంది. ఆ పులిసిన దాంట్లోనే మనం ఆరాధన చేస్తే, ఆ పులిసిన పిండితోనే ఆయన శరీరాన్ని ముడితే ఆయన ఊరుకుంటాడా? గనక అనేకులమైన మనము బలహీన అవుట కారణమేమి, తగులవుట కారణమేమి, భిన్నాభిప్రాయంలో ఉండక తప్పదు. అయోగ్యంగా మరి చేయి వేస్తేనే సంఘాలలో ఎట్లయితున్నవి, ఎందుకు తగులు, ఎందుకు చీలికలు కదా, ఎందుకు మనం ఎదగలేకపోతున్నాము, ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాము, ఎందుకు అభివృద్ధి పడలేకపోతున్నాము, ఎందుకు శాంతి సమాధానం లేకపోతున్నామంటే ప్రభు యొక్క శరీరమును వివేచింపక తిని త్రాగే శిక్ష తెచ్చుకుంటాం. అబ్రాహాము జయించినట్లు మనం జయించినాను అంటే లేకుంటూ గమ్మునుండు, ఊకి సమీపించి భక్తులు చెప్పిన మాట ఆలకించు. అందుకే అంటున్నాడు, మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోను అన్నాడు. గనక మనము కూడా దేవుని పిల్లలమే, కానీ మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎట్లుండాలి, మన నడక, మన పడక, మన సౌందర్యం ఎట్లా చేసుకునాలి. కొందరైతే నిజంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని ఎవరికైనా తెలుసా? దేవుడు ఉంటాడని తెలుసా? దేవుడు ఉన్నాడని ఎబ్రీ పత్రిక 11:6లో దేవుడు ఉన్నాడని ఎరిగి దేవుని ఎదుకు రావాలి, అప్పుడు అడిగిన వారికి ఇస్తానన్నాడు. దేవుడు ఉన్నాడని భయం ఉంటే చక్కగా అలంకరించుకొని ఆవరణంలోనికి రాకముందే సిద్ధపాటు చేసి భయం కలిగి వణుకుతూ ఇసాకును చూసి ఎట్లు ఆమె ముసుగు వేసుకున్నదో అలాగే అన్నీ సరిచేసుకొని మందిరానికి లోపలికి వస్తాం. ఎందుకు? దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, శిక్షిస్తాడు. అందుకే మనం రాకముందే, ఆవరణంలోనికి రాకముందే, పరిశుద్ధ ఆవరణంలో రాకముందే మన నడకను మనం సిద్ధపాటు చేసుకొని రావాలి. భయమే లేదు అంట. భయం ఉంటే తప్పకుండా నా తండ్రి నన్ను ఏమంటాడో శిక్షిస్తాడేమనుకొని భయం కలిగి ప్రవర్తన చక్క చేసుకొని ఆయన సన్నిధికి వస్తాం. వీటికి ఇంట్లోకి వచ్చి నేను ఆయన ఉన్నాడని ఎరిగి కూడా భయం లేకుండా అప్పుడు సరి చేసుకుంటానంటే అది కుదరదు. నిజమైన విశ్వాసాలు ఇంటి దగ్గరనే రెడీ చేసుకొని రావాలి. ఎందుకు? ఇక్కడ దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, మన ఆలోచన ఎరిగినవాడు, మన మనసు గ్రహించినవాడు, మన నడక ఆయన ఎరిగినవాడు. గనక అంటున్నాడు, మీరు ఆలోచించుకొని పరీక్షించుకొని నా శరీరాన్ని, నా రక్తమును త్రాగండి. మీరు శత్రువును జయించాలి. శత్రువు అన్న సాతాను మనం జయించలేకపోతున్నాము. జయించకపోతే తింటే ఏమవుతుంది? జయించకుండా ఆయన శరీరం పరిశుద్ధమైనది గనక ఆయన సిద్ధపాటు చేసి మనకిచ్చాడు. గనక నా రక్తమును చిందించాడు, ఆ రక్తం చేత కడిగాడు, శుద్ధీకరించాడు. అదే పాత బ్రతుకు పెట్టుకొని మనం ఆలోచన కలిగి ఆయన శరీరాన్ని, రక్తాన్ని త్రాగితే మనకు క్షేమం ఉంటుందే, సమాధానం ఉంటుందే? కక్షలు, క్రోధములు, మత్సర, అహంకారం, అవినీతి, అపవిత్రత అట్లే ఉంది. ఇవన్నీ పెట్టుకొని అబ్రాహాము జయించాడు గనక అలాగే మనం శత్రువును జయించినప్పుడే దానికి అర్హులుగా ఉంటాం. ఊరికని మామూలుగా ఏదో మాట్లాడాలనుకొని తింటే ఏమవుతుంది?
నాశనమైపోతాం. అందుకే అనేకులు బలహీనలు అవుతున్నారన్నారు. అందును బట్టి ప్రియులారా, ఈ సమయం ముందు ఆయన పిల్లలమైన మనము శత్రువు అను సాతాని యొక్క గుణలక్షణాలు వాడిని జయించితేనే మనం తింటే ఏ తీర్పు మనకు రాదు. లేకపోతే ప్రత్యేకమైన తీర్పు మనకుంది అని అది కొరింథీ పత్రికలో ఆఖరి భాగంలో చూస్తున్నాం. గనక అయోగ్యంగా తిని త్రాగితే తప్పకుండా శిక్ష ఉంటుంది. గనక పరీక్షించుకొని శత్రుని జయించిన వాడే ఆ మెల్కీషెదెకు అనగా షాలెము రాజు వచ్చి ఏం చేశాడు? అబ్రాహాముకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. అలాగే యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగాలంటే మనం పరీక్షించుకోవాలి కదా. శత్రుని జయించమా లేదా? అసూయ జయించమా లేదా? కోపము జయించమా లేదా? కోపమనే సాతానును, వ్యభిచారమైన సాతానును, అసూయైన సాతానును, అపవిత్రమైన సాతానును. కనుక ఈ 48 చెడు గుణాలు మార్కు సువార్తలు 7 అధ్యాయం, 5 గలితి పత్రికలు 5 అధ్యాయంలోన, రోమ రాసిన పత్రికలు 1 అధ్యాయంలో, తీతులోన, తిమోతిలో అన్ని లక్షణాలు చూస్తే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం జయించేది ఎప్పుడు తినాలి? జయించేది లేదు, తిని మనం శాపం తెచ్చుకుంటున్నాం. అందును బట్టి యేసయ్య చెప్పుతున్న మాటలు విని కొందరు ఏమనుకున్నారంటే శిష్యులు, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 60వ వచనం, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఈ కఠినమైన మాట అంట అనుకునేది, ఇది ఎవరు వినగలడు? ఇప్పుడు నేను అంటాను అంటే నేను కూడా నిలుచున్న నేను వింటున్న మీరు మనమందరము చాలా తక్కువగా కనబడుతున్నాము. మనం యోగ్యులం కాదు. గనక వీటన్నిటిని జయిస్తే నిష్కళంకమైన నిర్దోషమైన వాడే ఇందులో తినాలా, లేకుంటే లేదంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి? ఇది కఠినమైన మాటే కదా. నేను జయించాను. ఒక్కసారి నిజంగా విశ్వాసమైన మనము పరీక్షించుకున్నప్పుడు నేను జయించిన వాడే తినాలి. అట్టివాడే యోగ్యుడు, లేకుంటే అయోగ్యుడు అయోగ్యురాలమవుతాం. గనక మనం జయించామా? ఇది కఠినమైన మాట కదా. మరి ఎవరు పాలపంపులు పొందలేరండి. నేను జయించాను, నేను పరిశుద్ధంగా నీతిగా ఉన్నాను అన్నవారు మాత్రమే చేయాలి. ఇంకా లోటుపాట్లు అన్నీ ఉన్నాయి, ఏది పోలేదు. పులిసింది ఉంది, ఇంకా పులిసింది ఉంది. గనక ఆ పులిసింది పెట్టుకొని యేసయ్య శరీరమని రక్తమని తిని త్రాగితే ఎంత ఘోరంగా ఉంది. ఏమనుకున్నావు? ఇది పిల్లలాటనా? ఇది ప్రభువుకి ఎంత సైతానుడు సంతోషిస్తున్నాడు, ప్రభుకు ఎంత బాధ. మరి జయించలేదు గనక, నేను జయించాను గనక మీరు కూడా జయించండి నేను చెబితే జయించక బానిసలై నా శరీరమును తిని నా రక్తం తాగి నన్ను అవమానపరుస్తున్నారా? మీకు శిక్ష. అందుకే నన్ను పరీక్షించుకొని నన్ను తినండి, పరిశోధన తినండి అంటే శిష్యులు ఏం చేశారు? గొనుక్కుంటూ వెళ్ళిపోయారండి. 66 వచనం చూడు, 6:66. హల్లెలూయా. ఈ మాటలు విన్నారు. ఇది సాధ్యం కాదు. ఏదో ఉచితమో ఏదో క్షమాపణ అనుకొని రొట్టె రసం తింటే చాలు. ఇదేమయ్యా జయించినోడే తినాలంటే ఇక మనం జయించలేము, తినలేము అనుకొని ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మనం నిజంగా విశ్వాసలమైతే మనము పరీక్షించుకొని నా హృదయంలో నేను నిష్కలంకరాలు, నా హృదయంలో నేను నిష్కలంకమషుడు, నేను తినుటకు యోగ్యుడు అని చేయి వేసిన వాడే ధన్యుడవుతాడు. కాబట్టి ఇట్లా అనుకున్న వాళ్ళు ఎవరు రొట్టెల రసంలో పాలపంపులు పొందలేరు. ఇది కఠినంగానే ఉంటుంది కదా. మరి ఎట్లా? కఠినంగా ఉన్నా సరి చేసుకునేంత వరకు ఆయన శరీరమును అనాలోచన కలిగి తింటే రేపు శిక్ష తప్పదు అనే సంగతిని మనం ఎరిగి ఉంటే భయం కలిగి మరి దిద్దుకొని అప్పుడే శరీరంలో ఆయన రక్తములో తిని త్రాగితే అప్పుడు మనము దరిద్రమైతాము, లేకుంటే దరిద్రమైపోతాము. ఘోరమైన ఉగ్రతకు పాలుబాగులు వస్తాము. వెళ్ళిపోయారండి వాళ్ళు. వెళ్ళిపోయినట్లు మనం కూడా వెళ్ళిపోతాం. అందుకే యేసయ్య కిందకు వచ్చి అన్నాడు 67లోన అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళిపోతారా? ఈ సమయం ముందు అలాగే సేవకులు అన్నారు అనుకో, మీరు కూడా వెళ్ళిపోతారా? మరి ఎవరు తినాలా? ఎవరు తినాలా? ఊరికే కాదండి. ప్రభు పేతురు అన్నాడు, నీవు జీవమగల దేవుడయ్యా,
నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడ వెళ్ళాలి? సరి చేసుకుంటామని సరి చేసుకున్నారు. కాబట్టి ఈ సమయముందు మనం ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగటానికి యోగ్యులం కావాలంటే శత్రువైన సాతానును జయించాలి. జయించిన వాడే దాన్ని తినాలి, ఆయన శరీరం రక్తం తాగాలి. ఆలోచన కలిగి తిని త్రాగితే రోగగ్రస్తులమైపోతాము, మరణానికి గురి అయిపోతాము, శాపగ్రస్తులమైపోతాము. మేము బాగున్నాము కదా అనుకుంటే ఆత్మీయ జీవితంలోన అంత వ్యర్థమే. అందుకే ఎదగలేకపోతున్నాము, సమాధానం పొందలేకపోతున్నాము. ఇది నేను అనుభవించిన సంగతి నేను చెప్తున్నాను ప్రియులారా. అందును బట్టి జయించాలి, జయించిన వాడే. అందుకే శిష్యులు ఇది కఠినమైన మాట. ఇప్పుడు మరి కఠినంగా తీసుకుందామా? నిజంగా విశ్వాసి దేవుడు నా కొరకు ఇప్పుడే విన్నాం, దేవుడు మన కొరకు ఎంత ప్రాణం పెట్టి అవమానపరచబడి నిందించబడి శ్రమ పెట్టబడి ఉమ్మివేయబడి ఊరు వేలపై త్రోయబడి ఎర్ర ఎండవేళలో మలమలమాడి భూమికి ఆకాశమునకు మధ్యన 2 మేకుల చేత, అవును 2 మేకుల చేత అనగా సిలువ మేకుల చేత కొట్టబడి ఏం చేశాడు? తల మీద ముళ్ళ కిరీటము, పక్కన బలిపోటు, పిడికిడి గుద్దులు, అవును కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, ఇవన్నీ ఆయన మన కొరకు ఆ సిలువలోన అనుభవించి సైతాన్ని జయించి మరణమును జయించి పాతాళమును జయించి సాతాను జయించి పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను జయించాను, జయించిన వానికే జీవికిరట్టాన్ని ఇస్తాను, జయించిన వానికే నా కొత్త పేరు రాసిస్తాను, జయించిన వాడే జీవక్ష పొలములు భుజిస్తాడన్నాడు. మరి జయించామా లేదా? ఆ శత్రువుని జయించినట్లయితే మరి తప్పకుండా మనం యోగ్యులమే, దీవించబడతాము, ఆశీర్వించబడతాము. ప్రియులారా, వాక్యం చెప్పాలన్నా కూడా నాకు భయమే. అందుకు ఒక్కొక్కసారి మనసాక్షి గద్దిస్తే నేను నిలబడను. సరికే ముందు కానీ ఆజ్ఞ లేకుండా నేను ఈరోజు కూడా నిలబడాలి చెప్పాలనేది కాదు, కానీ ఏదో ప్రేరేపణ కలిగింది. సహోదరులు ఫోన్ చేశారు, అడిగాను, మరి గనక ఆరాధన ఎట్లా చేయాలి? ఇంతవరకు ఆలోచన లేకుండా ఇష్టం వచ్చిన తిని భయంకరమైన శిక్షకు అన్యుల మధ్య అవమానపరచబడి నిందించబడుతున్నాము, శిక్షింపబడుతున్నాం ప్రియులారా. అందుకొరకు అటువంటిది కాకుండా మన ప్రభు మహిమపరచబడాలి, సాతానుకు సిగ్గు కావాలి, మనము క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? పులిసిన పిండితో అనగా దుర్మార్గత దుష్టత్వాన్ని పులిపిండితో యేసయ్యన శరీరాన్ని తినకూడదండి, తినకూడదు. తింటే అపరాధమవుతాం, శిక్ష అనుభవిస్తాం. మరలా శిక్ష కాకుండా ఏం చేయాలంట? పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా సమాధానము కలిగి ఇక మీదట నేను జయించాను అన్నవారే ఆ జీవమగల దేవిని శరీరాన్ని తిని ఆయన రక్తమున త్రాగాలి. అప్పుడు క్షేమంగా ఉంటాము. లేకుంటే ఆయన నామానికి అవమానం కలుగుతుంది. కనుక మీరు యోగ్యులు కాదంటాడు, భిన్న అభిప్రాయములు ఉన్నాయంటారు. అన్నీ తీసేసుకుని అప్పుడు సమాధానం కలిగి ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగి ప్రభుకు మహిమ కలిగించి సాతాను సిగ్గు కలిగించి మన ఆత్మలకు కుటుంబానికి శాపము పోగొట్టుకొని స్వస్థచిత్తలై సమాధానం కలిగి సంతోషముతో ఆనాడు అపోస్తులు ఆరాధన చేసి ఆనందంతో ఉన్నారంట. ఎందుకు? వాళ్ళ శత్రువులను జయించారు కనుక రొట్టె విరుచుతూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అలాగే నీవు నేను మనం ఆనందంగా ఉండాలంటే మనలో ఉన్న శత్రువైన సాతానును మరి జయించాలి. జయించి ఆయన భయంకరంగా బ్రతకాలని దేవుడి ఉదయకాల పిల్లలు ఈ మధ్యాహ్న కాల పిల్లలు పరిశుద్ధాత్మ ద్వారా మనమల్ని హెచ్చరిస్తున్నాడు. పౌలు ద్వారా కొరింథీ సంఘానికి హెచ్చరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. నీవు ఆరాధన నా శరీరం నా రక్తమును తిని త్రాగి నిరంతరం సుఖంగా క్షేమంగా బ్రతకాలంటే ఆనందంగా బ్రతకాలంటే నీలో ఉన్న పులిపిండి తీసి పారవై అన్ని మానుకో, కలిసి భిన్నాభిప్రాయం తీసివేసుకొని సమాధానం కలిగి ఉండు అంటే అట్టి వారి యోగ్యులు. అన్ని కూతుర పెట్టుకొని అవన్నీ చెడు గుణాలు పెట్టుకొని ఆరాధన చేస్తే పాపమును ఒడిగట్టుకున్నట్లే ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితికి రాకుండా పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా ఆయన శరీరాన్ని తిని త్రాగాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.